హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు లండన్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నా. వీడియోలో మాత్రం మస్తు ఫన్ ఉంటుంది గాయ్స్. వీడియో ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ దానికంటే ముందు వీడియోని ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, దీన్ని వచ్చేసి ఔటర్ నెట్ అని అంటారు అనమాట. లండన్లో టోటెన్హామ్ కోర్ట్ రోడ్ అనే ప్లేస్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది. ఇది ఎవ్రీ 3 to 5 minutesకి ఒక డిజైన్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. చూడండి, చాలా బాగుంటుంది. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అదేది మనుషులా? యా యా యా. అరే, అలా ఒంటి మీద బట్టలు లేవు. ఏదో మన బిగ్ బాస్ కన్ను లెక్క ఉందిగా, బిగ్ బాస్ లోగో లెక్క. అయితే చేంజ్ అయింది. మనం సోహోకి వెళ్దాం ఇప్పుడు. సోహోలో వస్తుంది అసలైన మజా. గైస్, వీకెండ్ వస్తే చాలు లండన్ అయితే కలగలలాడిపోతుంది. ఎస్పెషల్లీ ఇంకా సాటర్డే ఇవాళ. వీళ్ళకి వీకెండ్ అంటే పండగే. మనకంటే పండగలు ఎప్పుడో ఒకసారి వస్తాయి, కానీ వీళ్ళకి ఎవ్రీ వీకెండ్ పండగే. వీళ్ళు వారం అంతా కష్టపడి వీకెండ్స్ అంటే ఫ్రైడే సాటర్డే, మనకు వచ్చేసి సాటర్డే సండే ఉంటాయి వీకెండ్స్, బట్ వీళ్ళకు ఫ్రైడే సాటర్డే మస్తు చిల్ అవుతారు. డ్రింక్ లేనిది నిద్ర పట్టదు అనమాట. ఇంకా నైట్ లైఫ్ స్టైల్స్లో లండన్ అనేది వన్ ఆఫ్ ద టాప్లో ఉంది. జర్మనీలో బెర్లిన్, అండ్ తర్వాత బ్యాంకాక్, అండ్ తర్వాత లండన్. నైట్ లైఫ్కి మరో పేరు ఈ సిటీస్. చాలా రష్ ఉంది. ఇంకా ఇప్పుడు ఇట్లుంది గాయస్. డిసెంబర్ క్రిస్మస్ టైంలో వేరే లెవెల్గా ఉంటుంది అసలు. మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. చాలా బాగుంటుంది. గైస్, ఈ రిక్షా చూడండి. బ్యాంకాక్లో టుక్ టుక్ ఎట్లనో లండన్లో ఈ రిక్షా అట్లా, కానీ అది చాలా ఎక్స్పెన్సివ్.
ఒకసారి అడిగి అనుకుందాం నార్మల్గా ఎంత ఛార్జ్ చేస్తారని. హ్యారీ పాటర్ ఒక రిక్షా అతన్ని అడిగి అనుకుందాం పదండి ఎంత ఛార్జ్ చేస్తాడో. ఓకే, ఈయన అడిగి అనుకుందాం. బ్రో, హౌ మచ్ యూ చార్జ్ ఫర్ 1 mile? వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇగ్నోర్ చేసిండు మనోడు. ఇంకెవరిని ఇలా అనుకుందామా? లైట్లే, బట్ నాకున్న ఐడియా ప్రకారం వీళ్ళు 1 mileకి అనగా 1.6 kilometers-కి 30 pounds ఛార్జ్ చేస్తారు. 30 pounds అంటే 3600. కొంచెం క్యాబ్ బుక్ చేసుకోవచ్చు దానికంటే. గైస్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది? టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట అసలైన ఫన్. 11కి ఓపెన్ అవుతాయి అన్నీ. అందరూ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు చూడండి, బయట కనిపిస్తుంది కదా. వెయిట్ చేస్తున్నారు 11 అవ్వగానే లోపలికే. ఐ థింక్ నేను కొంచెం ఎర్లీగా వచ్చిన అనుకుంటా. మరి ఏమైందో ఇక్కడ అంబులెన్స్ వచ్చింది. తాగుడు ఎక్కువై పడిపోయింది అనుకుంటా. చూడండి అందరు వెయిట్ చేస్తారు పబ్స్ ముందల. అన్ని స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. మొత్తం బైకర్స్ ఉన్నారు ఇక్కడ. ఈ అమ్మ బడవా. లైన్ ఎట్ట కట్టిరు ఒక్కొక్కరు. గైస్ ఇక్కడ పబ్స్లోకి ఎంట్రీ కావాలంటే ఫిజికల్ ఐడి మస్ట్ అనమాట. మీ పాస్పోర్ట్ లేదా బీఆర్పీ ఖచ్చితంగా ఉండాలి. వితౌట్ ఫిజికల్ ఐడీస్ మీకు ఎలా ఉండదు. నేను లోపలి పోయి చూపిద్దాం అనుకున్నా, నేనైతే ఫిజికల్ ఐడి క్యారీ చేయలే. ఐ థింక్ నేను కొంచెం ఎర్లీగా వచ్చిన అనుకుంటా. Is it a picture or is it a video? It's a video. Oh, fuck. What are you doing? YouTube. YouTube? Yeah. And what's your YouTube vlog? Life through karting. You what? It is a new one, Life through karting. Life through karting. Well, lovely to meet you guys. Thank you. I'm Adam. Thank you, bye.
గైస్ ఇంకొద్దిసేపు ఆగితే ఇంకా చాలా బాగుంటుంది. సో అందుకని నేనైతే వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నా చూపించడానికి. మళ్ళీ ఆ లొకేషన్కి అయితే మళ్ళీ వెళ్దాం కొద్దిసేపు ఆగి. అప్పుడు ఇక అందరు బాగా తాగుంటారు. సో బాగా తాగి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూపిస్తా. అవన్నీ అంటే ఇంకేదో అనుకోకండి. అమ్మ బాబోయ్, వీళ్ళకు గ్రీన్ లైట్స్ రెడ్ లైట్స్తో పని లేదనమాట. అసలు ఎక్కడ జనం రా నాయన, వీకెండ్ అంటే నిండిపోతారు జనాలు. ప్లస్ ఇంకోటి నాకు చాలా భయం అవుతుంది ఏంటంటే, నేను ఫోను చేతిలో పట్టుకోలే. గింబల్ అనేది ఒక హోల్డర్, గింబల్తో హోల్డ్ చేసి వీడియో తీస్తున్నా. ఏడ కొట్టుకోపోతారు ఆ ఫోన్ అని భయం అవుతా ఉంది. I want to see people. I want to see stuff. I want to experience. అందరు ఇక్కడ కూర్చొని టైం కోసం వెయిట్ చేస్తారు అనమాట, పబ్స్ ఓపెన్ అయ్యే టైం కోసం. ఎంతోసేపు లేదు, జస్ట్ 10 minutes అవే. చూడండి ఇప్పుడే చెక్ చేసి పంపిస్తారు అనమాట లోపలికి. గాయ్స్ ఆ జనం చూడండి ఒక్కసారి, ఎంతమంది అసలు గుంపు. అన్నదానానికి కూడా అంతమంది కొట్టుకోరనమాట. డబ్బులు ఖర్చు పెట్టడానికి చూడండి ఎంతమంది చీమల్లాగా. వామ్మో, అంతేలే, ఇక వీకెండ్స్ వస్తే వీళ్ళని ఎవరు ఆపలేరులే. గైస్ ఇది వచ్చేసి చైనా మార్కెట్. ఏ కంట్రీకి పోయినా చైనా మార్కెట్ అనేది ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎటు చూసినా చైనీస్ షాప్సే కనిపిస్తాయి చూడండి. బోర్డ్స్ మీద చైనీస్ లెటర్లో రాసి ఉంటాయి చూడండి. గోల్డెన్ డ్రాగన్ చైనీస్ రెస్టారెంట్, అన్నీ చైనీస్ వే, అందుకే దీనికి చైనా మార్కెట్ అని పేరు పెట్టారు. లండన్ చైనా టౌన్, సారీ చైనా టౌన్ అంటారేమో మరి, చైనా మార్కెట్ కాదు. సరే ఏదైనా ఒకటేలే, చైనా కావాల్సింది.
గైస్ మీరు అక్కడ రైట్లో చూడొచ్చు ఏం జరుగుతుందో. ఇక మీకు తెలిసే ఉంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో దగ్గర కూడా నడుస్తుంది, చూపిస్తా చూడండి. ఇదిగో అక్కడ డోర్ దగ్గర ఇద్దరు ఉన్నారా, అక్కడ కూడా. గాయస్ ఇక్కడ మీరు ఎప్పుడైనా నైట్ అవుట్కి వస్తే వీళ్ళు మిమ్మల్ని పిలిచి మంచి మంచి ఫోటోలు చూపించి మసాజ్ అని చెప్పేసి లోపల తీసుకుపోతారనమాట. కానీ మీరు పొరపాటున కూడా వీళ్ళ ట్రాప్లో పడకండి. మొత్తం స్కామర్స్ ఉంటారు వీళ్ళు. ఒక్కసారి లోపల పోయినామనుకో పైసలు లాగడానికి చూస్తారు. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే వీళ్ళని షూట్ చేసిన అనమాట, వేరే ఇంటెన్షన్ లేదు. సో మీరు ఎప్పుడైనా బయటికి నైట్ అవుట్స్కి వస్తే వీళ్ళతో జాగ్రత్త. ఐ థింక్ ఇది వాళ్ళ లెటర్స్లో చైనా టౌన్ అని చెప్పేసి రాసిందని అనుకుంటున్నా, నాకైతే తెలీదు. మన తెలుగు చదవడమే చక్కగా రాదు, ఇక చైనా ఏం చదువుతాం, చైనీస్ ఏం చదువుతాం. ప్లస్ ఇంకొద్దిసేపు అయితే వీళ్ళు రోడ్ల మీద డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. చాలామంది గైస్ వీళ్ళే కాదు అసలు, మీకు లండన్ అంటే కనిపించేది నాట్ ఓన్లీ బ్రిటిషర్స్, ఎక్కడెక్కడో వస్తారు. మొత్తం యూరోపియన్స్, ఏషియన్స్ చాలామంది ఉంటారు, ఇంకా ఇండియన్స్ కూడా. చూడండి స్టార్ట్ అయింది అప్పుడే. మొత్తం కంట్రీ ఫ్లాగ్లని కిందే వేసారు. అందులో మన ఇండియా ఫ్లాగ్ ఏడుంది, దేర్ యు గో. దేనికో మరి. గైస్ ఇది వచ్చేసి లెస్టర్ స్క్వేర్. ఇదొక ప్లేస్ నైట్ టైం చిల్ అవ్వడానికి. మంచి ఇక్కడ సాంగ్స్, డ్యాన్స్ అన్నీ నడుస్తాయి. గైస్ చాలా బిజీగా ఉంది, చాలా ట్రాఫిక్ అయితే ఉంది. అసలు రోడ్ క్రాస్ చేద్దామన్నా కానీ కుదరతలే, చాలా ట్రాఫిక్ ఉంది. గాయస్ ఇక్కడ ఎవరో ఫోన్ స్నాప్ చేసి పరిగెడుతుంటే పోలీసులు పట్టుకొని మొత్తం కాలు చేతులు కట్టేసి చెక్ చేస్తున్నారు. ఇందాక నేను వీడియోలో మెన్షన్ చేసిన కదా, అదే జరిగింది చూడండి. ఇది ఇంకా రా బాబు, ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే ఇది. సారీ గాయస్ ఇప్పుడే ఒకటి జరిగిందో లేదో, అంతలోనే ఇంకొకటి చూడండి. వాడిని కూడా మరి వాడు ఏం చేసిండో పట్టుకొని చెక్ చేసేసారు మొత్తం. సో మీరు కూడా ఇక్కడ ఎప్పుడైనా వస్తే జాగ్రత్తగా ఉండండి, ఫోన్స్ ఎక్కువ బయట పెట్టకండి. గాయస్ ఇంకా మాట్లాడుకునేది ఏం లేదు, టైం 12:30 అవుతుంది. ఇంకొద్దిసేపు చూసి వెళ్ళిపోదాం. స్టార్ట్ అయితేనే మంచిగా వైబ్స్ ఇప్పుడే. అసలు చాలా బిజీగా ఉంది, చాలా బిజీగా ఉంది.
జనాలు పట్టట్లేరు అసలు ఒక్కరు కూడా. ఇంకా వస్తూనే ఉన్నారు, నైట్ ఇంకా టైం అవుతున్న కొద్దీ జనాలు వస్తూనే ఉన్నారు. గాయస్ ఇక్కడ ఎదురుగా మీరు బోర్డు చూస్తున్నారు కదా, అది వచ్చేసి గే పబ్ అనమాట. ఇక్కడ గేస్కి లెస్బియన్స్కి పబ్స్ సపరేట్గా ఉంటాయి. సో మీరు వెళ్ళేటప్పుడు ఎందులోకి వెళ్తున్నామో చూసుకొని వెళ్ళాలన్నమాట. ¿Qué onda ese mismo? One was easy, fam. హలో. Oh my God, he's filming. Alright, well, we'll be back on that. ఓహో గాయస్, ఇది చూస్తున్నారు కదా, నేనైతే అలసిపోయినా తిరిగి తిరిగి. అమ్మ బాబాయ్, అయిపోయింది. వీడియో అయితే తొందరగానే ఎండ్ చేసేస్తా. నీ హావ్.
టైం వచ్చి 2 o'clock అవుతుంది. అసలు స్టిల్ ఇంకా ఎంత రష్ ఉందో చూడండి. గైస్ చూసినారు కదా, ఇది సిచ్యువేషన్ అయితే. చాలా అంటే చాలా బిజీగా ఉంది. వామ్మో, నాకు అసలు అయితే చాలా భయం అయింది ఫోన్ ఎవడు ఎత్తుకోపోతాడా అని. కానీ అంతా ఓకే. ఇది గైస్ లండన్లో నైట్ లైఫ్ వచ్చేసి చాలా అల్లరి ఉంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. We'll meet you in next vlog. అంతవరకు see you.